ఎక్కడైతే ఈ గజేంద్ర మోక్ష కథని చెప్పుకుంటున్నారో వింటున్నారో అక్కడ దుస్వప్నముల యొక్క ఫలితములన్నీ పోతాయి, దురితములన్నీ ఉపశాంతిని పొందుతాయి. గ్రహముల వల్ల వస్తున్న భయంకరమైనటువంటి ఫలితములుంటే ఆ ఫలితములు ఉపశాంతిని పొందుతాయి. ఎవరెవరు నిద్ర తెలివి రాగానే కన్ను రెప్ప విప్పకుండా ఒక్కసారి ఆ సరోవరాన్ని తలుచుకుని, సరోవరంలో ఏనుగుని అక్కడ ఉన్న చెట్లని తలుచుకుని, ఏనుగు చేసినటువంటి ప్రార్థన ఇందాక సంస్కృతంలో చెప్పింది ఉందే, తస్మై నమః పరేశాయ బ్రహ్మణేనంత శక్తయే, అది కానీ అనువాద పద్యాలు కానీ ఈ పద్యాల్ని చదువుకొని శ్రీ మహావిష్ణువుని ఏనుగుని మొసల్ని తలుచుకుని ఒక్క నిమిషం గిర్రను తలుచుకుని కన్ను విప్పుతారో అది ఎవరికైనా అలవాటైతే శ్రీ మహావిష్ణువు వరం ఇచ్చారు. అలా ఎవరు చేస్తారో వాళ్ళకి అంచమునందు ఏ బాధ లేకుండా కాలుడు మొసలయ్యొచ్చి పట్టుకోవడం, ప్రజ్వరుడు రావడం, సంధిబంధములు విడిపోవడం, ఇటువంటి బాధ లేకుండా అనాయాసంగా దోసపండు ముచిక నుంచి విడివిడిపోయినట్టు శరీరము నుంచి జీవుడు విడివడి నేను వచ్చి చెయ్యి ఇచ్చి సింహాసనం ఎక్కించి తీసుకెళ్ళి నా లోకంలో నాలో కలుపుకుంటాను అని వరం ఇచ్చారు. ఇహమునందు అన్ని కోరికలు తీరుతాయి, పిల్లలు బాగుంటారు, దుస్వప్నములు ఉపశాంతి పొందుతాయి, ఐశ్వర్యం పొందుతారు, సంపదని పొందుతారు. అందున బ్రాహ్మణ జన్మనెత్తినటువంటి వాడు గజేంద్ర మోక్షాన్ని నిత్యపారాయణం చెయ్యాలి. అందుకని విప్రులకు బహువిభవమరు, సంపదలు కల్గు, పీడలు శాంతి పొందు, సుఖము సిద్ధించు, వర్ధిల్లు శోభనములు. ఇంట్లో శుభాల మీద శుభాలు, శుభాల మీద శుభాలు జరుగుతాయి. ఎందుకని అద్భుతమైనటువంటి నిరంజన నిరామయ నిరాకార స్తోత్రం ఇందులో ఉంది. అటువంటి పరబ్రహ్మ స్తోత్రం ఉంది కాబట్టి ఎక్కడ గజేంద్ర మోక్ష నిత్యపారాయణ జరుగుతుందో అక్కడ అటువంటి ఫలితం వస్తుంది. గజేంద్ర మోక్షం చెప్పించడం వల్ల శరీరమును విడిచిపెట్టినటువంటి వాళ్ళు ఎవరున్నారో వారు పరమాత్మలోకి ప్రవేశిస్తారు. ఎందుకని గజేంద్ర మోక్షానికి ఆ శక్తి ఉంది కనుక, సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు అటువంటి వరాన్ని ఇచ్చాడు కనుక. గజేంద్ర మోక్ష స్తోత్రం. శ్రీ గజేంద్ర ఉవాచ ఓం నమో భగవతే తస్మై యత ఏతచ్చిదాత్మకం పురుషాయాది బీజాయ పరేషాయాభిధీమహి యస్మిన్నిదం యతశ్చేదం యేనేదం య ఇదం స్వయం యోస్మాత్ పరస్మాచ్చ పరః తం ప్రపద్యే స్వయంభువం యస్వాత్మనీదం నిజమాయయార్పితం క్వచిత్ విభాతం క్వచ తత్తిరోహితం అవిద్ధదృక్సాక్షుభయం తదీక్షతే స ఆత్మమూలోవతు మాం పరాత్పరః కాలేన పంచత్వమితేషు కృత్స్నశో లోకేషు పాలేషు చ సర్వహేతేషు తమస్తదాసీత్ గహనం గభీరం యస్తస్య పారేభివిరాజతే విభుః న యస్య దేవా ఋషయః పదం విదుః జంతుః పునః కోర్హతి గంతుమీరితుం యథా నటస్యాకృతిభిర్విచేష్టతో దురత్యయానుక్రమణః సమావతు దిదృక్షవో యస్య పదం సుమంగళం విముక్తసంగా మునయః సుసాధవః చరంత్యలోకవ్రతమవ్రణం వనే భూతాత్మభూతాః సుహృదः సమే గతిః న విద్యతే యస్య చ జన్మ కర్మ వా న నామ రూపే గుణదోష ఏవ వా తథాపి లోకాప్యయ సంభవాయ యః స్వమాయయా తాన్యనుకాలమృచ్ఛతి తస్మై నమః పరేషాయ బ్రహ్మణేనంతశక్తయే అరూపాయోరురూపాయ నమ ఆశ్చర్యకర్మణే నమ ఆత్మప్రదీపాయ సాక్షిణే పరమాత్మనే నమో గిరాం విదూరాయ మనసశ్చేతసామపి సత్వేన ప్రతిలభ్యాయ
नैष्कर्म्येण विपश्चिता नमः कैवल्यनाथाय निर्वाणसुखसंविदे नमः शान्ताय घोराय मूढाय गुणधर्मिणे निर्विशेषाय साम्याय नमो ज्ञानघनाय च क्षेत्रज्ञाय नमस्तुभ्यम् सर्वाध्यक्षाय साक्षिणे पुरुषायात्ममूलाय मूलप्रकृतये नमः सर्वेन्द्रियगुणद्रष्ट्रे सर्वप्रत्ययहेतवे असताच्छाय योक्ताय सदाभासाय ते नमः नमो नमस्तेऽखिलकारणाय निष्कारणायाद्भुतकारणाय सर्वागमाम्नाय महार्णवाय नमोपवर्गाय परायणाय गुणारणिच्छन्नचिदूष्मपाय तत्क्षोभविस्फूर्जितमानसाय नैष्कर्म्यभावेन विवर्जितागम स्वयं प्रकाशाय नमस्करोमि मादृक्प्रपन्नपशुपाशविमोक्षणाय मुक्ताय भूरि करुणाय नमोलयाय स्वांशेन सर्वतनुभृन्मनसि प्रतीत प्रत्यग्दृशे भगवते बृहते नमस्ते आत्मात्मजाप्तगृहवित्तजनेषु सक्तैः दुष्प्रापणाय गुणसङ्गविवर्जिताय मुक्तात्मभिस्वहृदे परिभाविताय ज्ञानात्मने भगवते नम ईश्वराय यम् धर्मकामार्थविमुक्तिकामा भजन्त इष्टाम् गतिमाप्नुवन्ति किम् त्वाशिषो रात्यपि देहमव्ययम् करोतु मेधभ्रदयो विमोक्षणम् एकान्तिनो यस्य न कञ्चनार्थम् वाञ्छन्ति ये वै भगवत्प्रपन्नाः अत्यद्भुतम् तच्चरितम् सुमङ्गलम् गायन्त आनन्दसमुद्रमग्नाः तमक्षरम् ब्रह्म परम् परेशम् अव्यक्तमाध्यात्मिकयोगगम्यम् अतीन्द्रियम् सूक्ष्ममिवातिदूरम् अनन्तमाद्यम् परिपूर्णमीडे यस्य ब्रह्मादयो देवा वेदालोकाश्चराचराः नामरूपविभेदेन फल्ग्व्या च कलया कृताः यथार्चिषोऽग्नेः सवितुर्गभस्तयो निर्यान्ति संयान्त्यसकृत्स्वरोचिषः तथा यतोऽयम् गुणसम्प्रवाहो बुद्धिर्मनः खानि शरीरसर्गाः स वै न देवासुरमर्त्यतिर्यम् न स्त्री न षण्ढो न पुमान्न जन्तुः नायम् गुणः कर्म न सन्न चासन् निषेधशेषो जयतादशेषः चिचीविषे नाहमिहामुया किम् अन्तर्बहिश्चावृतये भयोऽन्या इच्छामि कालेन न यस्य विप्लवः तस्यात्मलोकावरणस्य मोक्षम् सोऽहम् विश्वसृजम् विश्वम् अविश्वम् विश्ववेदसम् विश्वात्मानमजम् ब्रह्म प्रणतोऽस्मि परम् पदम् योगरन्धितकर्माणो हृदि योगविभाविते योगिनो यम् प्रपश्यन्ति योगेशम् तम् नतोऽस्म्यहम् नमो नमस्तुभ्यमसह्यवेग शक्तित्रयायाखिलधिगुणाय प्रपन्नपालाय दुरन्तशक्तये कदीन्द्रियाणामनवाप्यवर्त्मने